ఎంకన్నా మీరు ఆలోచించరు, ఈ చెట్టు మామూలు చెట్టు కాదు. ఇది తేలు కుడితే దీని పేరు తంగడి చెట్టు. ఇది తేలు కుట్టింది అనుకో, దీని ఆకులు మెత్తగా దంచి ఆ తేలు కుట్టిన కాడ పెట్టాలి. దీన్ని తేలు కుట్టిన కాడ పెడితే ఆ మంట అన్నది చల్లారుతుంది. మళ్ళీ ఒకటి, ఈ పిప్పళ్ళున్న పండ్లు గుంజులున్న ఇగో దీని కాడ తీసుకొని ఇంత ఉంచి దీన్ని అవిలి రోజు దీన్ని బట్టి ముఖం కడుక్కోవాలి. ముఖం కడుక్కుంటే ఎందుకంటే మన సిగుర్లు మన దంతాలు కానీ గట్టిగా ఉంటాయి. ఇది అసవటి చెట్టు, ఇది మామూలు చెట్టు కాదు, పెద్ద ఆయుర్వేద చెట్టు. ఇది ఈ చెట్టుని కాదన మనకు ఎందుకంటే అందుబాటులో ఉన్నది కాబట్టి దీనికి విలువ లేదు. ఇది చాలా మంచి చెట్టు, దీని గురించి బాగా ఉపయోగపడుతుంది, మన ఆరోగ్యానికి మంచిది. దీన్ని ఇగో దీని పువ్వులు సుత బతుకమ్మకు పెడతారు. ఇగో పసుపు కలరు ఎంత అందంగా ఉందో చూడు. ఇది బతుకమ్మకు పెడితే ఈ గౌరీదేవి తలతల ఆడిపోతుంది. అసబొట్టి చెట్టు ఇది, ప్రతిదానికి పనిచేస్తుంది. ఈ చెట్టుని కాదనద్దు, ఇది ఖచ్చితంగా తేలు కుడితే పెట్టుంది. నాది కడం మండలు, నా పేరు సత్తయ్య. కాకపోతే నా నంబర్ ఇస్తా, నా నంబర్కి మీరు ఫోన్ చేయరు తక్కువ కాకపోతే. ఇది అసబొట్టి చెట్టు, తేలుకు మంచిగా పనిచేస్తుంది. దీన్ని కాదనకుర్రి ఇవ్వలే గాని ఈ ఆకుని మెత్తగా నూరి ఆ తేలు కుట్టిన కాడ పెట్టుండ్రి. ఇగో దీని కొమ్మ కానీ మంచిగా ఇరుసుకొని ఒక 10 రోజులు మీరు పండ్లు తోముకొని మన పండు ఉచ్చిపోకడ కానీ ఆ దంతాలు ఇది అవు కానీ మంచిగా ఉంటుంది సిగురులకు, దానికి పండ్లకు కానీ బాగా బలం గల చెట్టు ఇది. దీన్ని కాదనకుర్రి. నా లైక్ చేయండి, నా నంబర్కు మీరు కాల్ చేయండి, నేను చెప్తా.